మమ్మల్ని ప్రభున ఎంతో ప్రభునైనా ఓ ప్రభు గలిబిలి చేస్తుంది ప్రభునైనా ఓ వాక్యమునైనా మాలోనికి నైనా అయా ప్రభునైనా యేసుక్రీస్తు ప్రత్యక్ష రానియకుండా ప్రభునైనా ఓ ప్రభునైనా అపవాది మాలో ప్రభు గలిబిలి చేస్తుంది ప్రభునైనా అయా నైనా మమ్మల్ని గలిబిలి బోధలో వైపు తిప్పుతుంది ప్రభునైనా వ్యతిరేకమైన వాక్యం వైపు తిరుగుతుంది ప్రభునైనా అయా నిత్య జీవం పొందుకోవటానికి నైనా అయా అవకాశం లేకుండా చేస్తుంది ప్రభునైనా అయా ప్రభున మా స్థానం భూమి మీద అన్ని ప్రభునైనా ఓ ప్రభున సైతాను ప్రభునైనా మమ్మల్ని ఎంతో ప్రభు కురంగ చేస్తుంది ప్రభునైనా ఎందుకంటే ప్రభునైనా మీరు మమ్మల్ని ప్రభునైనా అయా నీ రక్తము ద్వారా ప్రభునైనా మేము శుద్ధీకరపడ్డామని ప్రభునైనా అయా ప్రభా సైతానికి ప్రభునైనా మేము భయపడకుండానైనా ఆ సైతాను గలిబిలి బోధల వైపునైనా మమ్మల్ని తిప్పకుండానైనా అయ్యా మీరే మాకు తోడుకుంటూ నడిపించనైనా మమ్మల్ని బలపరుచు ప్రభా అయా నీ శక్తి బలముతో నింపురాయా ఒక నిజమైన వాక్యము వధువుతోనైనా అయా మేము జీవించడానికి నాయనా మేము వధువుగా సిద్ధపడటానికి నాయనా అయ్యా నీతో ఏక శరీరముగా నాయనా అయ్యా మేము జీవిస్తానికి ప్రభా నాయనా అయ్యా నీ సన్నిధికి వచ్చాం ప్రభా. ఓ రాజా నీకే స్తోత్రమనైనా మా హృదయంలో ప్రభా నీ సమర్పించుకుంటున్నాం ప్రభా నాయనా అయా ప్రభు ఒక్కసారి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా మా స్థితిని ఎరిగి ఉన్నా ప్రభా అయా మా ప్రవర్తన ఎరిగి ఉన్నా ప్రభా నాయనా నీకు వ్యతిరేకంగా ఏమన్నా కార్యములు చేస్తుంటే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుంటే వ్యతిరేకమైన ఏమైనా నాయన పొరపాట్లు చేస్తుంటే నాయనా ఈ రాత్రికాల సమయం నాయనా మమ్మల్ని క్షమించు నాయనా అయా మా కుటుంబంలో నాయనా మా బిడ్డలు కానీ నాయనా అయా మా తల్లిదండ్రులు కానీ ప్రభా నాయనా ఏమైనా పాపం చేస్తుంటే నాయనా ఇప్పుడే నాయన క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మా పితరులు కానీ నాయన మా పెద్దవారు కానీ నాయన ఎవరైనా కానీ నాయన ఆ దోషము నాయన మా మీదకి రావద్దు ప్రభా నాయన ఆ దోషము ద్వారా నాయన అయా ప్రభా మేము బతిమలాడుకుంటున్నాం ప్రభా నాయన అయ్యా నీకే వందనాలు తెలియజేసుకున్నాం ప్రభా. ఎందుకంటే ఈ కాలములో నాయన అయ్యా మేము నాయన ఒక బయలుపాటు కొరకు వచ్చాం ప్రభా నాయన ఓ ప్రత్యక్ష పొందుకోవటానికి వచ్చాం ప్రభా నాయన అయ్యా మేము నాయన పిలబడిన వారమై ఉన్నాం ప్రభా నాయన నువ్వు ఏర్పరచబడిన వారమై ఉన్నాం ప్రభా నాయన అయ్యా నీ ఎన్నికలు చేయబడిన వారమై ఉన్నాం ప్రభా నాయన అయ్యా మమ్మల్ని ప్రభా నీ స్వాధీన పరుచుకోమని వచ్చాం ప్రభా నాయన అయ్యా మమ్మల్ని నీ చేపట్టుకోమని అడుగుతున్నాం ప్రభా నాయన అయ్యా ప్రభా నీ వాక్యముతో మేము నింపాలి నాయన అయ్యా నీ వాక్యముతో మేము జీవించాలి ప్రభా నాయన నీ వాక్యములో శక్తి ఉంది నాయన నీ వాక్యములో మహిమ ఉంది ప్రభా నాయన అయ్యా నిజమైన వాక్యం వైపు నాయన అయ్యా మేము పరిగెడటానికి నాయన అయ్యా నిజమైన వాక్యము కొరకే ప్రభా నాయన మేము ఎదురు చూస్తానికే మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఓ రాజా నీకే స్తోత్రము చెల్లించుకున్నాం ప్రభా. ఒక్కసారి ప్రభానైనా ఈ ప్రాంత ప్రజలను దర్శించు ప్రభానైనా ఓ ప్రభా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బిడ్డను ప్రభా దర్శించు ప్రభానైనా ప్రతి ఒక్క సహోదరుడు ప్రభా దర్శించు ప్రభానైనా అయ్యా ఇప్పుడే ప్రభానైనా ఆ ఐగుప్తులో నుంచినైనా ఆ శ్రమలో నుంచినైనా ఆ వేదంలో నుంచినైనా ఎలాగ బయటికి నాయన పిలబడి ఉన్నారో ప్రభానైనా అయ్యా ఎప్పుడైతే పిలబడినప్పుడు సంఘముగా కూడి ఉన్నారు ప్రభానైనా అలాగే ప్రభానైనా మేము పిలబడిన వారమై ఉన్నాను ప్రభానైనా మేము ఏర్పరచబడి ఉన్నాను ప్రభానైనా అప్పుడే ప్రభా నిజమైన వధువు సంఘమై ఉన్నాము ప్రభానైనా అయ్యా నీకే వందనాలు తెలియజేసుకున్నాం ప్రభా. ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీసుని రక్షించెను కృపా 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 ఎంత అద్భుతమైన కృప ఎంతో మధురమైన స్వరం నా హృదయమునకు భయమును నేర్పినది కృపయో నా కలవరములను తొలగించినది కృపయే నా హృదయమునకు భయమును నేర్పినది కృపయో నా కలవరములను తొలగించినది కృపయే కృపా 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 నీ కృపా నీ కృప ఎంత అద్భుతమైన
కృప ఎంతో మధురమైన స్వరం, నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృప ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, పరిపూర్ణ ఏర్పాటుకై పిలసినది కృపయే, ఉన్నతమైన పరిచర్యనిచ్చినది కృపయే. పరిపూర్ణ ఏర్పాటుకై పిలసినది కృపయే, ఉన్నతమైన పరిచర్యనిచ్చినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృప ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరమ తండ్రి, జీవముగల తండ్రి, జీవాధిపతి అయినది నీ కొందనాలు ప్రభా. ఇంతవరకునైనా పాటల కార్యక్రమంలో, ఆరాధన క్రమంలోనైనా నువ్వు జరిగించినందుకు నీ కొందనాలు తెలియజేసుకున్నావు ప్రభా. కీర్తన భాగంలో వెళుతుండగా నైనా, అలాగే మరలా వర్తమాలకు వెళుతుండగా మీరే మాకు తోడుగుండి సహాయం చేయమని, అన్ని ప్రభానైనా మీరే స్వాధీనపరుచుకునైనా మా హృదయములోనైనా నీ సమర్పించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. రవి బెదరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అనంతరంలో ఉంచినట్లయితే, మహోన్నతుడా, మహాగణుడా, మా సర్వసృష్టికి కారణభూతుడా, అయా ఇప్పటి వరకును నాయన మరి గడిచినటువంటి అయా నిన్నటి కాల సమయంలో, అలాగే ఈరోజు జరిగినటువంటి ఉదయకాల సమయంలో, అలాగే నా దేవా ఈ యొక్క 3వ కూడికలో కూడా ప్రభువా మరి మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీరే నడిపించుచూ ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా. సహాయం చేయండి. ఎందుకంటే మీరు అన్నారు ప్రభువా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి ఉన్నారు. అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఆ యొక్క దూర ప్రాంతం నుంచి ప్రభువా నీ కుమారుడిని అయా మరి ఇక్కడికి తీసుకువచ్చి ప్రభువా అయా నీ వాక్యం ఏదైతే ఆ యొక్క గ్రంథంలో దాచబడి ఉన్నదో అయా ఈ యొక్క ప్రాంత ప్రజలతో ప్రభువా మీరు మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా. అయా మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాటను మేము తీసుకొని ఆ మాట ద్వారా, అనగా వాక్యం ద్వారా ప్రభువా మేము ఆ విధంగా జీవించేటట్లుగా సహాయం చేయండి దేవా. ఈ రాత్రి ప్రభువా మాకు ఏం కావాలో దానిని విరిచి వడ్డించేటువంటి దేవుడవు అయా. మాకు కాదు కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీవి ఏమై ఉన్నావో, నీ ఆలోచనలు ఏమై ఉన్నావో మాకు బయలుపరిచి దానిని బట్టి మేమందరం సిద్ధపడేటట్లుగా సహాయం చేయండి అయా. మా వెనక దుష్టుడు మమ్మల్ని తరుముచూ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభువా మేము ఏమాత్రము కూడా నిన్ను విడువక ఎడబాయక ప్రభువా అయా నీ వాక్యముతో మేము ఉండి ఆవలగట్లు ఎత్తబడేంత వరకును నాయన నన్ను మమ్ములను మీరే నీ యొక్క కౌగిలిలో భద్రపరచమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి అయా. నీ వాక్యం బోధించుచు ఉన్నటువంటి నీ కుమారుడను, అలాగే వినుచు ఉన్నటువంటి నాయన నీ యొక్క బిడ్డలను ప్రతి ఒక్కరూ నీ యొక్క ఆత్మ కిందకు తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే నాయన అల్లరి శక్తులకు, చీకటి శక్తులకు, అంధకార దురాత్మ శాతన శక్తులకు ఎటువంటి స్థలం ఇక్కడ లేకుండా ప్రభువా కేవలము నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చేకూర్చుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి అయా. ఈ రాత్రికాల సమయంలో
అయా గడిచినటువంటి 2 కూడికల్లో మాట్లాడినటువంటి దేవుడవు ఈ రాత్రి కూడా, ఈ చివరి రాత్రి ప్రభువా, మరి మీరే రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి, మమ్మల్ని బలహీనులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి స్థిరపరిచి నిలబెడతారని మేము నమ్ముతున్నాం. సహాయం చేయండి. ఈ రాత్రి కాలపు దీవులను మీరు మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తుని మీ శ్రేష్టమైనటువంటి నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము. ఆమేన్. ప్రార్థన చేసిన రవి బెదర్కి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. Only believe, only believe, all things are possible, all things are possible, Lord I believe, Lord I believe, all things are possible, all things are possible, Lord I receive, Lord I receive, all things are possible, Jesus అందరు కలిసి పాడండి. జీసస్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మరి అందరూ నిలబడినట్టయితే మనం ఎందుకు నిలబడాలంటే వాక్యముకు గౌరవించాలి. మన పెద్దవారికి గౌరవించినట్టు కేవలము మనము పెద్దవారికి గౌరవించినా గౌరవించకపోయినా కానీ మనము కేవలము వాక్యముకు గౌరవించి అందరు లేచి నిలబడవలసిందిగా మనం చేసుకున్నాను. మరి వర్తమానం అందిస్తానికి దైవజనులకు సమయము మరి అప్పచెప్పుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా మీకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి చేతులు ఉన్నాయి కదా, హల్లెలూయా. మన ప్రభు మహిమ పరచబడును గాక. ఆమేన్. ప్రియులారా, నిజంగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి కూడికలకు ఆహ్వానించినటువంటి దేవజనులు పాస్టర్ రోషయ్య గారికి చాలా వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. మరి ఈ 2 కూడికలు కూడా మరి దేవుడు సాయం చేస్తున్నాడు, దేవుడు కృప చూపినాడు, దేవుడు మాట్లాడి ఉన్నారు, సంఘాన్ని బలపరిచినాడు నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. ఈ చివరి కూడికలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు మాట్లాడతాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. అదే రీతిగా మరి మంచి హాస్పిటాలిటీ అంటే మంచిగా మమ్మల్ని చూసుకున్నారు, మంచి వసతులు మాకు కల్పించారు. మరి నిజంగా వారి దేవుడు దేవుని గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకంగా ప్రియులారా, మరి మనము నిన్నటి సాయంకాలము ప్రత్యక్షత గురించి మనం విన్నాం. అట్లాగే ఉదయకాల సమయంలో వాక్య ప్రత్యక్షత మీద సంఘము, నా సంఘము నేను కడతానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కూడా మనం విన్నాం. ఎంతమంది వచ్చినారు అందరూ కూడా విని ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలము ప్రియులారా ప్రత్యక్షత అనే విషయం గురించి మరి మాట్లాడని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మన జన్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోకపు జన్మ కాదు, లోకములో అందరూ జన్మిస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయ జన్మ కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ జన్మ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కొత్త జన్మ అనేది మరి దేవుని వాక్య ప్రకారం మనం జన్మించవలసి ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, మరి ఎందుకంటే చాలామంది మరి వాక్యము వింటారు, కానీ దాని ప్రకారంగా చేయరు, జీవించరు. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో శాఖలు ఉన్నాయి, కానీ మరి దేవుని వాక్యం మనకి వినబడుతున్నది, అయినప్పుడు కూడా దాన్ని వారు స్వీకరించడం లేదు. కానీ రాత్రి
మరొకసారి దేవుడు మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన గ్రామంలో అనేక మంది మరి డినామినేషన్ సోదరులు ఉన్నారు, డినామినేషన్ సంఘాలు ఉన్నాయి. వారందరూ కూడా నిజమైన వాక్యము గ్రహించాలని మనమందరం ప్రార్థన చేద్దాం. వారందరూ రక్షించబడాలి, నిజమైన వాక్యంలోనికి వాళ్ళందరూ కూడా రావాలి. హల్లెలూయా. మన ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రార్థన సమస్తము జయిస్తుంది. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం. కనుక పిల్లారా, మరి ఈ సమయంలో నేను మీతో మాట్లాడే విషయం ఏంటంటే పిల్లారా, మన జన్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది బ్యాప్టిజం గురించి చెప్తూ ఉన్నది. నిజమైన బ్యాప్టిజాలు ఎన్ని ఉన్నాయని బైబిల్ చెప్తున్నది ఒకటే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక మన వాక్యం వెళ్ళబోక ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం వెళ్ళకపోకుండా మనమందరం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. రాత్రి సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా మరి ఇక్కడికి అనేక మంది ప్రజలు, మరి శాఖలు ఉన్న సహోదరులు, వారి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ చేర్చబడ్డాయి. అట్లాగే మెస్సులో ఉన్న బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ప్రభా, ఏది ఏమైనా ప్రభా మీరు వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు ఉన్నారు. తన మీ స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీకు వాక్యములు ప్రభా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీకు వాక్యములు ప్రభా తను గ్రహించుదురు గాక, వాక్యములు వారు చూసుకుందరు గాక, వాక్య ప్రకారంగా జీవించుదురు గాక. ప్రభా మీకు స్తోత్రాలు స్తోత్రాలు. మీకు వాక్యములు ప్రభా మేమందరూ కూడా సమర్పిస్తూ ఉండగా మమ్మల్ని మేము మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. మనకందరూ తెలిసిన వాక్య భాగం చూడండి. మత్తయి సువార్త నుంచి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కను కుమారుని యొక్కను పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అట్లే ఆ రీతిగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4-5 వచనాలు. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు మీరు పిలువబడితిరి. ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే రీతిగా ప్రియులారా, మనకందరికీ తెలిసిన వాక్య భాగం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చూడండి. మనము 37వ వచనం చదువుకుందాం. వారికి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుడుగా, పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును ఈ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందినని వారితో చెప్పాను. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. మరి రాత్రి సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చదివిన వాక్యభాగంలో మీరు ఉన్నారు నాయన. ఎందుకంటే మీరు వాక్యమై ఉన్నారు. మీరు మాట్లాడే దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు. తన ఈ సమయంలో మీరు ప్రభా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. వాక్యం ఎంతమంది వింటున్నారు ప్రభా, వారందరికీ ఒక మంచి ప్రత్యక్షత మీరు అనుగ్రహించండి. ఎందుకంటే వాక్యంలో ఉన్న ప్రతి విషయం కూడా వారు అర్థం చేసుకుందరు గాక. తన మీకు స్తోత్రాలు. మరి బలహీన ప్రభా, ఎందుకు పలికాను వాడిని మీకు సిల్వ చాట్ని మరుగు చేయండి ప్రభా. నేను మాట్లాడకుండా మీరు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. మీరు ప్రభా ప్రతి బిడ్డకు మీకు వాక్యం వినిపించండి. ఈ రాత్రి సమయంలో ప్రభా వాక్యమును చేర్చుకొని ప్రతి ఒక్కరు కూడా మరి యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుదురు గాక. తన మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీరు వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. అందులో కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామములో
మరి ఈ సాయంకాలం శుభం కలుగుగాక. ఇక్కడ అందరూ ఉన్నారు కదా, హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్నారు కదా, హల్లెలూయా. దేవుడికి మహిమ తీసుకొద్దామా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్య భాగాలు మరి చాలాసార్లు మీరు విని ఉంటారు, పాస్టర్ గారు చెప్పి ఉంటారు. కానీ ఎందుకంటే కొత్త బోధ ఏమీ లేదు, కానీ దేవుడి ప్రవక్త ఏదైతే మనకు అందించారో అదే వాక్యం నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రియులారా, చూడండి, మనం ఎపిఎస్సి పత్రికలో మనం చదువుకున్నాం. ప్రియులారా, ఉదయకాలము, నిన్న సాయంకాలము ఉదయకాలము ప్రత్యక్షత గురించి మనం నేర్చుకున్నాం. నిన్న రాత్రి ఈ సమయంలోనే మరి ప్రత్యక్షత గురించి మనం విన్నాం, పేతురు గురించి మనం విన్నాం. ఎందుకంటే యేసు ప్రభువును ఆయన గుర్తించాడు, ఏమని? సజీవుడైన క్రీస్తుని గుర్తించాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ సంగతి ఆయన బయలుపరిచింది ఎవరంటే దేవుని మాత్రమే బయలుపరిచి ఉన్నారు. అదొక ప్రత్యక్షత ఉన్నది, హల్లెలూయా. అట్లాగే ఈరోజు ఉదయకాల సమయంలో మరి దేవుడు అదే ప్రతి సంఘం గురించి మాట్లాడాడు. ఆయన ఏమన్నారు? ఆయన చూడండి, వాక్యం అనే ప్రత్యక్షత మీద నా సంఘాన్ని నేను కడతానన్నాడు ఆయన. ఆమె చెప్తారా? హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. మీరు వింటున్నారా? దేవుని స్తోత్రం. దేవుడే కడతానన్నాడు సంఘాన్ని. దేవుని స్తోత్రం. ఎన్ని సంఘాలు దేవుడు కడతానన్నాడు? ఒకటే సంఘం కదా, నిజమేనా? ఒకటే సంఘం దేవుడు కట్టాడు. దేవుని స్తోత్రం. దేని మీద కట్టబడింది దేవుని సంఘము? వాక్యం అనే ప్రత్యక్షం మీద కట్టబడింది. దేవుని స్తోత్రం. అయితే చూడండి పిల్లారా, మరి బాప్టిజం యొక్క ప్రత్యక్షత మనకు కావాలి. బాప్టిజం అంటే ఏంటిదో, ఎందుకంటే బాప్టిజం ఒక్కటే బైబిల్ చెప్తున్నది. మరి ఏ బాప్టిజం నిజమైంది? ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఏం చేస్తున్నారు మనకు తెలుసు. ఏం చేస్తున్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అంటున్నారు, ముంచుతున్నారు. కానీ అక్కడ వాళ్ళ ప్రత్యక్షత వాళ్ళకి అర్థం కావట్లేదు. నామంలోనికి అనేది ఏమై ఉన్నది? అది పేరై ఉన్నది. నామం అంటే పేరు కదా. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి సమయంలో దేవుని బిడ్డలారా, మీరు ఇంతకు ముందు ఏమైనా బాప్టిజము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి కనుక మీరు తీసుకున్నట్లయితే అది సరైనది కాదు. యేసుక్రీస్తు నామంలోనికి మీరు బాప్టిజం పొందమని బైబిల్ చెప్తున్నది. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వరం దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనం ఎందుకంటే ఎవరో చెప్పిన మాటలు మనకు అవసరం లేదండి. మనం దేవుడు చెప్పిన మాటనే కావాలి, దేవుని వాక్యమే కావాలి. హల్లెలూయా. ఎందుకు క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తుంది? యేసు ప్రభువు ఏమన్నారండి శిష్యులతోటి? అది ఎక్కడ మత్తయి సువార్తలో ఏమన్నా చూడండి సార్ పిల్లరా, అది మీకు అందరికీ తెలిసిన వాక్య భాగం అది. కానీ అక్కడ ప్రత్యక్షత ఉన్నది. ఎంత ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. ఒకసారి చదవండి 25వ అధ్యాయం 19వ వచనం. అక్కడ క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, దయచేసి చదవండి. అందరూ బైబిల్ తీయండి, మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అందరూ తీయండి, బైబిల్ ఉన్నవారు, లేని వారు జాగ్రత్తగా వినండి. చదవండి. ఎవరు దేవుని వాక్యం తీయలేదా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. హల్లెలూయా. తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అక్కడ ఏమున్నదండి ప్రియులారా, సోదరులారా జాగ్రత్త వినండి. అక్కడ ఏముందండి? యేసుప్రభువు ఏమన్నారు? నామములోనికి అన్నారు. ఆయన బిరుదులోనికి అని కాదు. ఎందుకంటే తండ్రి అనేది కుమారుడు అనేది నామం కాదు, పరిశుద్ధాత్మ అనేది కదా. అది బిరుదుల్లాగా మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, ప్రవక్త చెప్పిన మాట మీకు తెలుసు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్పారు ప్రవక్త గారు? మీరు బ్యాంకుకి వెళ్ళి మీరు డబ్బులు దాచుకున్నట్లయితే తండ్రి పేరు మీద అంటే వారు తీసుకోరు, వారు అడుగుతారు, పేరేందని అడుగుతారు. విన్నారుగా అనుకున్న వాళ్ళు? హల్లెలూయా. మీరు బ్యాంకులో మీ డబ్బులు దాచుకుంటే అయ్యా మా తండ్రి పేరు రాసుకోండి అని మీరు చెప్తే వాళ్ళు పేరు అడుగుతారు. అయ్యా మా కుమారుని పేరు రాసుకోండి అంటే పేరు అడుగుతారు. తర్వాత ఇంకేంటిది? పరిశుద్ధాత్మ పేరు రాసుకోండి అంటే పేరు చెప్పవయ్యా అని అడుగుతారు. వింటున్నారు కదా? హల్లెలూయా. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అవి పేరు కాదు, యేసుక్రీస్తు నామములో అనేదే పేరు ఉన్నది. ఆయన అన్నారు చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని బైబిల్ చెప్తున్నది. ఎవరు కల్పించింది కాదు ఇది. వింటున్నారు కదా? ఎవరు కల్పించలేదండి, బైబిల్లోనే ఉన్నది వాక్యము. మరి డినామినేషన్ సోదరులు సంఘాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికడ నుండి ఇదే చేస్తున్నామండి మేము.
వెనుక నుండి పుట్టిన కానించి మేము ఇదే చేస్తున్నాం. ఏంటిది అది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి అని మాకు ముంచడం మనకు అలవాటైంది. మా పితరుల కాంచి ఇదే చేస్తున్నాం అంటున్నారు. కానీ అది ప్రత్యక్షత కాదు. అది అక్కడ ఏముంది? నామంలోనికి అనేది నిజమైన ప్రత్యక్షత ఉన్నది. నిజమే కదా? ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక క్లియర్ చెప్తున్నాడు దేవుడు. చూడండి అక్కడ ఏమన్నాడు దయచేసి 4వ అధ్యాయము ఎఫ్ఎస్సీ 4:4 ఒకసారి చదవండి దయచేసి. శరీరం ఒక్కటే. దేవుని బిడ్డలారా, శరీరం అంటే ఏమనుకున్నారు మీరు? శరీరం అంటే సంఘమయ్యే. ఆమేన్. ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తే కదా. కనుక శరీరాలు ఎన్ని? ఒక్కటే. అందుకే నా ఒక్కడి గురించి యేసుప్రభువు చెప్పారు, ఆ సంఘాన్ని నేనే కట్టుకుంటాను అన్నాడు ఆయన. ఆమేన్. నా సంఘం అది నేనే కడతాను. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, చదవండి. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. ఆ ప్రకారమే ఈ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు మీరు పిలువబడితిరి. తర్వాత ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. ఇక్కడికి మనం రావాలండి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? బైబిల్ క్లియర్గా చెప్తుంది. బాప్టిజాలు 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు. బాప్టిజాలు ఏమని చెప్తున్నది బైబిల్? ఒకటని చెప్తున్నా లేదా? ఎంతమంది బిడ్డలు మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా. బైబిల్ చెప్పింది బాప్టిజం ఒక్కటే. ఆమేన్. చూడండి బాప్టిజం ఒక్కటే. చూడండి ప్రియులారా, గమనించండి. శరీరం ఒక్కటే, విశ్వాసం ఒకటే, తర్వాత బాప్తిస్మం ఒక్కటే. ఆ బాప్తిజం గురించి యేసుప్రభువు వారు చెప్పారు శిష్యులతోటి. ఏమని? మీరు సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి. ఏమి చేయమన్నాడు ఆయన? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారు బాప్తిస్మమిచ్చు నా శిష్యులుగా చేయండి. ఈ మాట చెప్పినది యేసుప్రభువే కదా. అంటే దీనికి విరోధంగా నువ్వు చేస్తున్నావంటే వాక్యం చేసినట్టే, దేవుని ముందు నమ్మనట్టే. వాక్యమే నిజమైనది, వాక్యమే సత్యమైనది. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. ఈ రాత్రి మీరు గమనించండి. ఇప్పుడైనా మనము దేవుని వాక్యాన్ని గమనిద్దాం, అర్థం చేసుకుందాం. ఎందుకంటే వాక్యమే కదా నేను పరలోకాన్ని తీసుకువెళ్ళేది. వాక్యమే. యేసుప్రభువు అన్నారు, ఏమన్నారు? నేనే మార్గమై ఉన్నాను అన్నాడు ఆయన. నేనే మార్గము, సత్యము, నేనే జీవమై ఉన్నాను. పరలోక రాజ్యములకు, పరలోకానికి ద్వారము నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటనే సత్యమై ఉన్నది. మీకు తెలుసా? యోహాను సువార్తలో ఒక మాట ఉంటే పిల్లరా, నీ వాక్యమే సత్యమై ఉన్నది. ఆ వాక్యమే ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యం అంటే ఏదో కాదు, వాక్యం అంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. చూడండి ఎంత క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది పిల్లరా. కనుక చూడండి, ప్రపంచంలో వారు ఏం చేస్తున్నారంటే వారు బాప్తిసం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి పిల్లరా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వినబడుతుందా? దేవుని బిడ్డలారా, వినబడుతున్నదా? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుప్రభువు వారు, అది మనం గమనించాలి కదా. దేవుడు ఏం చెప్తున్నాడు అది మాత్రమే మనం చేయవలసి ఉన్నది అని చెప్తున్నారు. చూడండి, మీరు నూతన జన్మ పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి? బురదలోకి రావద్దు. బురదలో మీరు తీసుకోవద్దు. ఒకరు కొత్తగా జన్మించిందనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు, దేవుడి రాజ్యం చేరలేడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. నిజమే కదా. నీటి మూలంగా అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ మూలంగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, కనుక ఈ వాక్యం యొక్క ప్రత్యక్షత మనం అర్థం చేసుకోవాలా. బాప్టిజం యొక్క ప్రత్యక్షత మనకు రావాలా కదా. నిజమేనా? మీరు కొంతమంది అంటారంటే మేము ఆల్రెడీ బాప్టిజం తీసుకున్నామని అంటారు. కానీ పౌలు ఒక మాట చెప్పారు తెలుసు కదా మీకు, మీరందరూ చదివి ఉంటారు. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయంలో వారు ఆల్రెడీ బాప్టిజం పొంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆయన వారు ఏం చేశాడు, వారికి ఏం చేశాడంటే యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందని ఆజ్ఞాపించాడు. మీకు ఎవరికి ఆమె రావట్లేదు? హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆమెన్ అని చెప్తారు. హల్లెలూయా. చూడండి ఏమైందంటే ఆ పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు,
మీరు ఇంతకుముందు తీసుకున్న బాప్టిజము అది సరైనది కాదు. కొంతమంది ఏమంటారంటే యోహాను బాప్టిజం పెట్టే కదండి మేము బాప్టిజం తీసుకున్నాము అని వాళ్ళు అంటారు. మారు మనసు బాప్టిజం అంటారు. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? అపొస్తలుల కార్యం ఏం చెప్తుంది? మీరు పాప క్షమాపణ నిమిత్తం అని చెప్తున్నది. అర్థమవుతుందా? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 8 ఏం చెప్తుంది చూడండి. దయచేసి చదవండి. అక్కడ మారు మనసు నిమిత్తం అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. పాప క్షమాపణ నిమిత్తం అని వాక్యం చెప్తూ ఉన్నది. చదవండి దయచేసి. పేతురు మీరు మారు మనసు పొంది అక్కడ ఆగలే. మనం దేనికోసం అండి? పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ జరగాలంటే దేవుడు మానవునిగా ఈ లోకంలోనికి రావాలి. ఆయన శిలువ పైన మరణించాలి, రక్తము కార్చాలి. ఆమేన్. ఆ రక్తము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? పరిశుద్ధం చేయబడుతున్నాం, పవిత్రం చేయబడుతున్నాం. నిజమే కదా? హల్లెలూయా. కనుక పిల్లలు చూడండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏం చేయాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. ఆమేన్. ఎవరికి అడిది? ఎవరికి? చూడండి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఇక్కడ చాలా బాగుంటుంది మాట. చదవండి. అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన ప్రతి వానికి చెందును. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో వారికి అందరికీ ఇదే వాక్యము వర్తిస్తున్నది. ఆమె చెప్తారా? హల్లెలూయా. ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన ప్రతి వానికి ఈ వాగ్దానం చెందుతుంది. ఏ వాగ్దానము? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అదే ఈ వాగ్దానమే మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కూడా, అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన ప్రతి వానికి చెందును. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. చూడండి, హెబ్రీయులకు 2వ అధ్యాయము 2వ భాగం అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు. ఏమంటాడు పిల్లరా? చూడండి, తండ్రి యొక్క నామములోను కుమారుని యొక్క నామములోను పరిశుద్ధాత్మిక నామములోను బాప్తిసం ఇవ్వమని ఆజ్ఞాపించబడుట ఎక్కడనూ లేదు. వింటున్నారా? వర్తమానంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆమె చెప్పారా? హల్లెలూయా. గ్రహిస్తున్నారా మీరు? ప్రవక్త ఏమన్నాడు వర్తమానంలో? ఏమన్నారంటే హెబ్రీయులకు 2వ అధ్యాయం 2వ భాగంలో మాట చెప్తున్నారు. చూడండి, ఏంటంటే పిల్లరా, తండ్రి యొక్క నామములోను కుమారుని యొక్క నామములోను పరిశుద్ధాత్మ యొక్క నామములోను బాప్తిసం ఇవ్వమని ఆజ్ఞాపించబడుట ఎక్కడనూ లేదు. అది క్యాథలిక్ విశ్వాసం. అది ఎవరిదట? అది క్యాథలిక్ విశ్వాసమే. మరి అది ప్రొటెస్టెంట్ సంఘం కొరకు కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో తప్ప వేరొక విధముగా లేఖనములలో ఎవరైనా బాప్తిసము పొంది ఉన్నారని ఒక లేఖనం కూడా చూపించమని నేను అడుగుతున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే నిజమైన బాప్తిసము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం పొందినట్టుగా లేఖనంలో ఎక్కడా లేదు. అలా ఉన్నట్లయితే మీరు చూపించండి, నేను మీకు సవాల్ చేస్తున్నాను అని ప్రవక్త అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యములకి సవాల్ చేయవలసిన అది రీతి మనం ఉండాలండి. ప్రవక్తనే సవాల్ చేస్తున్నాడు. ఎందుకంటే వాక్యంలో లేని మనం చెప్పొద్దు కదా. నిజమే కదా? వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. వాక్యం ఏమి చెప్తున్నదో అది మాత్రమే మనం చెప్పవలసి ఉన్నది, అది మాత్రమే మనం చేయవలసి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. చూడండి,
పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు జవాబులు అని వర్తమానంలో పోగుతున్నాడు చూడండి. ఎందుకంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఎవరైనా బాప్టిజం తీసుకుంటే చూపించండి, బైబిల్లో లేఖనాన్ని చూపించండి అని ప్రభుత్వం అడుగుతున్నాడు. అంటే బైబిల్లో లేనిది అది సిద్ధాంతపరంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్రపంచమంతా చేస్తున్నారు. కానీ గమనించండి, సత్యము ఈ రాత్రి మీకు తెలుసుకోండి. ఎందుకంటే నిజమైన బాప్టిజం గురించి యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. ఆమేన్. కొంతమంది ఏమంటారంటే అపోస్తలులు బాప్టిజం ఉంటారు. కాదండి, ఆ బాప్టిజం అప్పటికే అయిపోయిందంటారు. కానీ కాదు, అది నిజమైన బాప్టిజం అయినది. ఆయన ఏమన్నాడు అపోస్తల కార్యములు, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కూడా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన ప్రతి వానికి చెందును అని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఈ రాత్రి సమయంలో మరి బైబిల్లో మీరు గమనించినట్లయితే మరి యేసుప్రభు శిష్యులు వాళ్ళందరూ కూడా ఏ నామంలో బాప్తిసం పొందుకున్నారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకున్నారు. ఆమేన్. బైబిల్లో చెప్పేది కూడా యేసుక్రీస్తు నామం గురించి చెప్తున్నది. యేసుక్రీస్తు మోసుకొని పోయినారు, శిష్యులు మోసుకొని పోయినారు ఆ దినాల్లో. హల్లెలూయా. ఎందుకంటే అది నిజమై ఉన్నది, అది సర్వసత్యమై ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ సాయంకాలం ఈ రాత్రికాలం గమనించండి ప్రియులారా. ఎందుకంటే బాప్టిజం యొక్క ఆ ప్రత్యక్షత అనేది మనకు చాలా అవసరమై ఉన్నది. అది తప్పకుండా మనం పొందుకోవాలి. వింటున్నారా? హల్లెలూయా. మేము ఇంతమంది పొందుకున్నామని మీరు అనుకోవద్దు. మనము 99 సార్లు తప్పు బాప్టిజం తీసుకున్నా నిజమైంది ఒకసారి మళ్ళీ తీసుకోవాల్సి ఉన్నది. ఆమె చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అది. తప్పు బాప్టిజం 99 తీసుకున్నా లాభం లేదండి. నిజమైన బాప్టిజం ఒక్కటే. బైబిల్ చెప్తున్నది. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు ఆయన? విశ్వాసం ఒక్కటే, బాప్టిజం ఒక్కటే అన్నాడు ఆయన. ఆ ఒక్క బాప్టిజం ఏంటిది మరి? అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు బాప్టిజం పొందుడి. ఆమేన్. యేసుప్రభువు వారు ఈ లోకంలో ఎవరి పేరు మీద వచ్చాడని బైబిల్ చెప్తుంది తెలుసా? తండ్రి నామం ఆయన వచ్చాడు. ఇవాళ ఈ లేఖనాలను నేను మీకు చూపెట్టలేదు, మీరు అందరికీ తెలుసు నేను అనుకుంటున్నాను. బైబిల్ చెప్తున్నది, నేను నా తండ్రి నామాన్ని వచ్చి ఉన్నాను. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కడే. ముగ్గురు దేవుళ్ళు మనకు లేరు. ముగ్గురు అనేది త్రిత్వ సిద్ధాంతం అనేది అది అన్నిలో నుంచి వచ్చింది. అది అన్ని సిద్ధాంతమై ఉన్నది. హల్లెలూయా. కానీ దేవుని వాక్యము సత్యమై ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఆఖరి కాలంలో దేవుడి సంగతులని కూడా మనకు బయలుపరిచి ఉన్నాడు. మరి రాత్రి సమయంలో అందరూ కూడా నశించిపోవద్దు, అందరూ కూడా నిజమైన వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగి ఉండాలి, నిజమైన బాప్టిజం పొందుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు జవాబులనే వర్తమానంలో పోగుతున్నాడు. చూడండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఒక్కరైనను బాప్టిజం పొందుకున్నారని పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా లేదు. వింటున్నారా? యేసుక్రీస్తు నామములో ఇవ్వబడు బాప్టిజమే నిజమై ఉన్నది. ఆమేన్. కనుక ఆ నామములో మీరు బాప్టిజం పొందవలసి ఉన్నది. హల్లెలూయా. పొందుకొని యేసుక్రీస్తులో భాగమై మీరు ఉండవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చూడండి ఎంత మనం ఈజీగా దాన్ని క్యాచ్ చేసండి. తండ్రి యొక్క కుమారుని యొక్క అంటే నామంలోనికి ఎంత క్లియర్ దేవుడు చెప్తున్నాడు. నామంలోనికని ఎంత మంచి చెప్తున్నాడు అండి. పేరంటే అందరికీ తెలుసండి కదా. పేరంటే తెలియదా? నీ పేరంటే ఏంటో నువ్వు చెప్తావు. మరి యేసుక్రీస్తుకు దేవునికి పేరుంది. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు. కానీ దేవుడు 3 రీతిలో పనిచేస్తూ ఉన్నాడు, పని చేశాడు ఆయన. హల్లెలూయా. నమ్ముతున్నారు కదా? హల్లెలూయా. అవునండి, 3 రీతిలో ఆయన పనిచేశాడు. అయితే మనకు ప్రత్యక్షత ఏంటంటే నిజమైన వాక్యం అనేది, ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అదేమైనది? అది యేసుక్రీస్తు నామము అనేది నిజమైన ప్రత్యక్షత ఉన్నది. అది బాప్టిజం యొక్క ప్రత్యక్షత ఉన్నది. అది మనకు కావలసినది, అది మనం పొందుకోవలసి ఉన్నది. హల్లెలూయా. ఈ సమయంలో అదే మనకు కావాలి. అదే నిజమైన నూతన జన్మ అయినది. చూడండి, రాంగ్ జన్మిస్తే లాభం ఏందండి? మీకు తెలుసు కదండి. ఏదైనా దయ్యం పోతే అందరూ ఏం చేస్తారండి? డినామినేషన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు నామంలో పో దయ్యం అంటారు, యేసు నామంలో పో అంటారు. మరి అంటారు కరెక్టే. మరి యేసుక్రీస్తు బాప్టిజం పొందుకో
అక్కడ చెప్తావు, మరి ఇక్కడ ఎందుకు పొందుకో? నిజమైన వాక్యం ఎందుకు నువ్వు అంగీకరించావు? అది వాక్యము మనుషులది కాదు, బోధది దేవుని మాట, అది దేవుని వాక్యమే ఉన్నది. అది నువ్వు తప్పకుండా పొందుకోవాలి. దేవుని వాక్యం ఇంటిలో దేవుని బిడ్డలారా, మీరు రాత్రి గమనించండి. ఎందుకంటే ఈ రాత్రి మరి ఏమవుతుందో మనకు తెలియదు. వెంటనే మీరు ఏం చేయాలి? వాక్యం అర్థం చేసుకుని వెంటనే మీరు యేసుక్రీస్తు బాధ్యత పొందండి. పరలోక రాజ్యానికి మీరు హక్కుగా ఉంటారు, హక్కుదారులు అవుతారు. అది దేవుని వాక్యమే ఉన్నది. హల్లెలూయ, హల్లెలూయ. మా పూర్వులు ఇట్లనే ఉన్నారండి అని మీరు చెప్పకండి. అది మనకు అవసరం లేదు, వాక్యమే మనకు అవసరం ఉన్నది. వింటున్నారు కదా? దేవునికి స్తోత్రం. చూడండి, ఒక్కటి బాప్టిజం అండి, నిజమైన బాప్టిజం అండి. అదే నిజమైన ప్రత్యక్షత ఉన్నది. ఈ నిజమైన బాప్టిజం ద్వారా ప్రత్యక్ష అనేది మనం పొందుకుంటే, చూడండి, మీరు విన్నారు ఇంతకుముందు పిల్లరా, పేతురు దేవుని ప్రత్యక్షను పొందుకున్నాడు. దేవుడు అన్నాడు, నా సంఘమును నేను కడతానన్నాడు ఆయన. అదొక ప్రత్యక్షత, వాక్యమైన ప్రత్యక్షత మీద. అట్లాగే నిజమైన బాప్టిజం ఒక ప్రత్యక్షత ఉన్నది. ఇది మనకు కావాలి. ఎందుకంటే సిద్ధాంతాల మీద కాదు మనం జన్మించేది దేవుని వాక్య ప్రత్యక్షత మీద, యేసుక్రీస్తు నామములో మనం జన్మించవలసి ఉన్నది. హల్లెలూయా. అదే నిజమైన బాప్టిజం అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతమంది వింటున్నారు పిల్లలు ఈ రాత్రి సమయంలో నుండి? ఆఖరి కూటంలో నిజంగా మీరు అందరూ రక్షించబడాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు నాశనం కావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములోకి రండి. యేసుక్రీస్తు నామములో నూతనంగా బాప్టిజం పొందండి. ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ జనవరి నెల కదా. కానీ రాత్రి మీరు గమనించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి. అయ్యా, నిజమైన బాప్టిజం గురించి రోజు నేను విన్నాను. అయ్యా, నేను తీసుకుంటాను, పొందుకుంటాను. ఒక నిర్ణయం చేసుకోండి ఈ నూతన సంవత్సరంలో. ఎందుకంటే అది నిజమైనది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము దేవుని కంటే ఎక్కువ దేవుని ప్రేమించొద్దు. అది పాపం. దేవుని వాక్యం ఏది చెప్తున్నదో అది మాత్రమే మనం చేయాలి. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడాలో అక్కడే అది నాటబడాలి అని వర్తమానంలో ప్రభుత్వం అంటారు. చూడండి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందకపోతే ఏమవుతుందండి? పొందమని వాక్యం చెప్తుంది. పొందకపోతే, తీసుకోకపోతే దేవునికి నీకు సంబంధం లేదండి. దేవుని మాట నువ్వు త్రోసి వేస్తున్నావంటే అర్థమైంది, దేవునితో నీకు సంబంధం లేనట్టుగానే అర్థమవుతుంది. ఆమేన్. చూడండి పిల్లారా, మరి వాక్యంతో నీకు సంబంధం లేకపోతే దేవునితో నీకు సంబంధం లేదు, దేవుని మాటతో నీకు సంబంధం లేదు. హల్లెలూయా. చూడండి, కనుక మరి దయతో మీరు అర్థం చేసుకోండి అని ప్రభుత్వం ఈ మాట అంటున్నాడు. ఈ వర్తమానంలో ఆయన అంటున్నాడు, మీరు అర్థం చేసుకోండి, మీరు నాశనం కాకండి, యేసుక్రీస్తు నామములో మీరు బాప్టిజం పొందండి. ఆమేన్ అని చెప్తూ అన్నాడు. చూడండి, స్త్రీలారా, పురుషులారా, మీరు నిజమైన బాప్టిజం పొందండి, రక్షించబడండి. ఆమేన్. చూడండి, దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఈ రాత్రి సమయంలో మీరు వింటున్నారా? ఏంటి నిజమైంది? ఏది నిజమైన బాప్టిజము? ఏది నిజమైంది? బైబిల్ చెప్తున్నదా లేదా? బాప్టిజం ఎన్ని? ఎఫెసీ పత్రికలో బాప్టిజం ఒక్కటే. ఎంతమంది విన్నారు? అందరూ ఆమేన్ చెప్తారా? ఎందరికి వినబడుతుంది? అందరూ ఆమేన్ చెప్పండి. బాప్టిజం ఒక్కటే. అవునండి, ఒకటేంటిది? అదే పేతురు చెప్తున్నాడు. అదే యేసుక్రీస్తు నామములో నేను బాప్టిజం పొందండి. అవునండి. ఏమిస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మని వరం ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు, దేవుని ఆత్మ చేత నడిపించబడతావు, దేవుని కొరకు నిలబడతావు, దేవుని కొరకు జీవిస్తావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ గురించి బైబిల్ ఏం చెప్తున్నదండి? పరిశుద్ధాత్మ నేను పంపిస్తున్నానని చెప్పాడు దేవుడు. నా నామమున పంపవు పరిశుద్ధాత్మ అని బైబిల్లో ఉంటుంది. వింటున్నారా? పరిశుద్ధాత్మ నామం ఏంటిది? యేసుక్రీస్తే. ఆ లేఖనాలను మీకు చూపించట్లేదు నేను, మీరందరికీ బైబిల్ ఈ విషయాలను మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం.
ఆమేన్. కానీ రాత్రి మీరు గమనించండి, నిజమైన బాప్టిజం అనేది ఒకటే ఉన్నదని బైబిల్ చెప్తున్నది. మరి దానికి మనము లోబడాలి, వాక్యానికి లోబడాలి. విన్నారా పిల్లరా? అందుకనే పిల్లరా, వాక్యం మనకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి అని మనం విన్నాం. ప్రత్యక్షత అంటే బయలుపాట అనేది మనకు కావాలి. బయలుపాట అంటే అర్థం చేసుకోవడం అనేది కావాలి, గ్రహించడం అనేది కావాలి. గ్రహించి అది మనము చెప్పేది మనం చేయాలి, అదే గ్రహింపు. వాక్యం వినడం గొప్ప కాదండి. ఎందుకు అంటున్నాను? హల్లెలూయా. వాక్యం వినడం గొప్ప కాదు, వాక్య ప్రకారం జీవించడానికి దేవుడు కావాలి. అదే దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక చూడండి, ఆ రోజు ఎంతమంది భాషను తీసుకున్నాడో బైబిల్ చెప్తున్నారు. చూడండి, పేతురు ఈ మాట చెప్పిన తర్వాత చదవండి ఆ మాట. అపొస్తలుల కార్యంలో ఆ మాట చూడండి ఒకసారి. 28 2వ అధ్యాయము చదవండి. బైబిల్ తీయాలి. చూడండి. అవునండి. ఎన్నో అవసరం అండి, అది కింద ఉంటుంది చూడండి. 2వ అధ్యాయము 38 తర్వాత 39 నిమిషం అండి. చూడండి, 39 నిమిషం అండి. మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును యువకులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుని యొద్దకు వారికి అందరికి చెందినని. ఆమె తర్వాత దేవునికి స్తోత్రం కలుగుగాక. మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరుగా జీవించండి. మూర్ఖులు అంటే వాక్యం చెప్పింది చేయని వాళ్ళు ఏమంటారండి కదా? మూర్ఖులు అన్నారు కదా, చెప్తే వినకపోతే కదా. వాక్యం చెప్తున్నా మీరు చేయట్లేదు కనుక ఏమన్నాడు ఆయన? ఈ మూర్ఖులైన వారి వద్దకు వేరై ఉండమన్నాడు ఆయన. వింటున్నారా? వేరై చూడండి, వేరే రక్షణ పొందుడి. తర్వాత కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 300 మంది బాప్తిసం పొందుకున్నారు. 3000 మంది బాప్తిసం పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం బిడ్డలారా, 3000 మంది అప్పుడు దేవుని వాక్యం అంగీకరించారు. పేతురు చెప్తున్న మాట వాళ్ళు అర్థం చేసుకున్నారు, గ్రహించారు, అర్థం చేసుకున్నారు, ప్రత్యక్షత కలిగి ఉన్నారు. కనుకనే వెంటనే ఏం చేస్తున్నారు? వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నారు. అదే మనకు కావాలి. చూడండి, పేతురులో ఉన్నది దేవుని వాక్యమే కదా. పేతురు మాట్లాడిన దేవుని వాక్యమే మాట్లాడిన. పేతురులో ఉన్నది దేవుడే. మరి ఈ సమయంలో అదే దేవుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్కరు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? దేవుని వాక్యము చూడండి, అర్థమవుతుందా? దేవుని వాక్యము ప్రత్యక్షత అనేది మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పిల్లారా, మీకు తెలుసు పేతురుతో ఏమన్నాడు యేసుప్రభు వారు? నిన్నటి ఉదయాన నిన్న సాయంకాలం మనం చదువుకున్నాం. తాళపు చేతులు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏ తాళపు చేతులు అవి? పరలోక రాజ్యపు తాళపు చేతులు నేను నీకు ఇస్తానని పేతురుతో అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఎప్పుడు కూడా సర్వసత్యమైనదండి. దానికి మనం లోబడవలసి ఉన్నది కదా. మరి యేసుక్రీస్తు నామములో మేము బాప్తిసం పొందుకోమండి. మేము ఎలాగనే ఉంటామంటే బైబిల్లో మార్క్స్ వార్తలకు మాట్లాడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మనివాడు శిక్ష పొందుకుంటాడు. ఇదే ఆ బాప్టిజం. మీరు నమ్మలేదనుకోండి, మరి మీరు ఎక్కడికి వెళ్తారండి? శిక్షించబడతారు. నమ్మితే తీసుకుంటే రక్షించబడతారు.
వింటున్నారు కదా? కనుక నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రి సమయంలో నుండి నిజమైన వాక్యాన్ని మీరు అంగీకరించండి, నిజమైన బాప్టిజం అంగీకరించండి, బైబిల్ మాటను అంగీకరించండి, పేతురు చెప్పిన మాట అర్థం చేసుకోండి, పౌలు అందుకని ఆజ్ఞాపించిన సంఘటన అర్థం చేసుకోండి. వాళ్ళు ఆల్రెడీ బాప్టిజం తీసుకున్న వాళ్ళని మళ్ళీ పౌలు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞాపించేమన్నాడు, ఎట్లా తీసుకోమన్నాడు? ఆయన యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకోమని ఆజ్ఞాపించాడు. తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చినట్టుగా బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ మనకు వస్తాడు, ఆయనే మనం నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే చూడండి, నడిపించేవాడు ఆయనే కదా. ఆయనే నడిపిస్తాడు, ఆయనే జీవింపజేస్తాడు, ఆయనే మనతో ఉంటాడు, ఆయనే పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అవన్నీ మనకి అర్థం చేస్తాడు దేవుడు అని కూడా. దాన్నే ప్రత్యక్షత అంటాం కదా. ప్రత్యక్షత అనేది రాత్రి సమయంలో అవసరం. బాప్టిజంకు ప్రత్యక్షత మనకు కావాలి. వాళ్ళు అన్నారండి, వీళ్ళు అన్నారండి, ఎవరంటే మనకు అవసరం లేదండి. ప్రవక్త అంటాడు చూడండి, సవాల్ చేశాడు ప్రవక్త. ఎవరైనా తీసుకున్నారు బైబిల్లో చూపెట్టండి, ప్రవక్త సవాల్ చేశాడు. బైబిల్లో లేదు, మరి ఎవరు కూడా తీసుకున్నట్టుగా లేదు బైబిల్లో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో తీసుకున్నట్టు ఎవరు కూడా లేరు. అందరూ యేసుక్రీస్తు నామంలోనే పొందుకున్నారని బైబిల్ తేటగా చెప్తూ ఉన్నది. అదే మనకు కావాలి ఈ రాత్రి సమయంలో. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చూడండి, యేసుప్రభువు చెప్పిన మాట చూడండి. ఆయన ఆహారం ఎత్తున్నప్పుడు ఏం చెప్పాడండి? సమస్యని శిష్యులే చేయండి, సమస్య గిన్నెలను. ఎట్లా చేయమన్నాడు ఆయన? క్లియర్గా చెప్పాడండి, నా నామం తీసుకురండి చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు నామంలోనికి తీసుకురండి అని చెప్పారు. అక్కడ మనం ఉండాలండి కదా. దేవుడు ఒక్కడే, సంఘం ఒక్కటే, శరీరం ఒక్కటే, సంఘం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్టిజం ఒక్కటే. ఆ ఒక్క బాప్టిజమే ఏదో ఈ రాత్రి తెలుసుకోవాలి. ఒక బాప్టిజం ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఆ ఒక్క బాప్టిజం ఏమై ఉన్నదని బైబిల్ ఏం చెప్తుందంటే, అదే యేసుక్రీస్తు నామములో మీరు బాప్టిజం పొందండి అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే యేసుప్రభువు చెప్పిన మాటనే పేతురు చెప్తున్నాడు. నామములోనికని శిష్యులతో ఆయన చెప్పాడు. పేతురు ఏం చేస్తున్నాడు? అదే నామం గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు నామములో మీరు బాప్టిజం పొందండి, అప్పుడు దేవుడే పరిశుద్ధాత్మగా మీలోనికి వస్తాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గమనించండి, ఎంతమంది నిజంగా నిజమైన బాప్టిజం పొందుకోలేదు ఈ రాత్రి ఒక నిర్ణయం చేసుకోండి. నిజమైన బాప్టిజం పొందుకోండి. ఆ ప్రత్యక్షత అర్థం చేసుకోండి, ప్రత్యక్షతను కలిగి ఉండండి, దేవుని బిడ్డలుగా జీవించండి. ఆమేన్. ఈ చివరి కొడుకులో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వాక్యం అనేది నిజమైంది, అది సర్వసత్యమైంది. నిజమైన బాప్టిజం అనేది, నిజమైన బాప్టిజం మనం పొందుకోవాలి. అదే మనకు కావాలి. ఎవరికేనండి? బైబిల్ ఉందండి, ఇది అందరికండి. దేవుడు తన ఎదుగు పిలిచిన ప్రతి వానికి అందులో అందరూ ఉన్నారండి. అందరు లేరా? అందరూ ఉన్నారండి, అందరూ ఉన్నారు. శాఖలో ఉన్నారు, డినామినేషన్లు ఉన్నారు. వాళ్ళందరికండి వాళ్ళు రావాలి. మరి ఎదుగు రావాలి, వాక్యం దగ్గరికి రావాలా. అందరికీ దేవుడు తనకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది. దేవుడు మమ్మల్ని పిలిచినాడని నువ్వు మరి దేవుని దగ్గరికి రాకుండా ఇంకా ఏదో చేస్తే ఆ దేవునికి వ్యతిరేకమే కదా. అవును కదా? అవునండి. దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. అలాంటప్పుడు నువ్వు ఎట్లా ప్రభువా ప్రభు అని ఎట్లా ప్రార్థన చేస్తామండి? బైబిల్ ఏం చెప్తున్నదండి? ప్రభువా ప్రభు నువ్వు పిలిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఏం చేయాలి? ఆయన చిత్తం ఏం చెప్తున్నాడు, ఆయన చిత్తం ఏంటి నువ్వు అర్థం చేసుకోవాలా. ఆయన చిత్తం ఏంటిది? యేసుక్రీస్తు భాషను పొందుకున్నానే, ఇదే ఆయన చెప్తూ ఉన్నాడు ఈ రాత్రి సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ప్రవక్త చాలా కొటేషన్ చెప్పాడు. ఎందుకంటే దేవుడు ప్రవక్త, ఎందుకంటే అది ఎంత సత్యమో ప్రవక్త దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి,
ఒక వర్తమానంలో చూడండి, ప్రవక్త అంటే చూడండి, పరిశుద్ధాత్మ మీద ప్రశ్నలు జవాబులు వర్తమానంలో అంటాడు. ఏంటంటే ప్రవక్త అంటే వచ్చిన ప్రవక్త ఒకరికి బాప్తిసం ఇచ్చాడట. ఇటునండి ప్రవక్త బాప్తిసం ఇచ్చాడట. బాప్తిసం ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు నామములో అతను నేను బాప్తిసం ఇచ్చాను, కానీ ఆ దినమున మెథడిస్ట్ బోధకుడు ఇట్లా చెప్పాడట. ఇట్లా చెప్పాను, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారందరూ నా గుడారము నుండి బయటకి వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్నారు కదండి, అర్థమవుతుందండి ఈ మాట. ప్రవక్త బాప్తిసం ఇచ్చాడు, హల్లెలూయా. ఇస్తేనంటే వాళ్ళు ఏమన్నారు చూడండి, ఆ బోధకుడు, ఆ బిషప్, మెథడిస్ట్ బోధకుడు అన్నాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారందరూ నా గుడారం నుండి బయటికి వెళ్ళిపోండి. అంటే ఇది వాక్యం కదండి. యేసుక్రీస్తు వాళ్ళు బాప్తిసం తీసుకోమని దేవుడు చెప్పట్లేదా? ప్రవక్త చెప్పట్లేదా? వాక్యం చెప్తలేదా? చెప్తే నువ్వు బయటికి వెళ్ళిపోమని అనేది చూడండి. మనకు కావాల్సింది అందుకనే బోధలు కాదు, వాక్యం కావాలి. నిజమైన బోధ, నిజమైన వాక్యం కావాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు చూడండి, అయితే ఏమైందంటే చూడండి, అతని సంఘం అంతా కూడా రివర్స్ అంటే ఎదురు తిరిగారు. బాప్తిసం తీసుకుంటే నిజంగా బాప్తిసం తీసుకుంటే ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు, కానీ తీసుకునే వాళ్ళు మాత్రము వాక్యాన్ని నెరవేరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, అంటే మీకు అర్థమవుతుంది చూడండి, నిజమైన బాప్టిజం తీసుకునే దానికి మనం ముందుకు వచ్చినప్పుడు సాతానుగా అడ్డుపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాక్యం అనే నిజమైనప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలి? వాక్యానికి లోబడాలి, బాప్టిజానికి లోబడాలి. మరి ఈ రాత్రి మనం చేయాలి. ప్రియులారా, బైబిల్ చెప్తున్నది బాప్టిజం ఒకటే. ఆ బాప్టిజం ఏంటిదంటే అది ప్రత్యక్షతతో అది మనకు అర్థమవుతుంది. ఆ నిజమైన బాప్టిజం ఏంటిదో అదే ప్రత్యక్షత మనకు కావాలి, అది మన లోపలికి రావాలి. అదే యేసుక్రీస్తు నామమే ఉన్నది. మరి ఈ రాత్రి అటువంటి బాప్టిజం మనము నిజమైన బాప్టిజం తీసుకొని మరి పరలోక రాజ్యంలో జన్మించి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన కొరకు రోజు జీవిస్తూ మనం కూడా పరలోకానికి చేర్చబడుతుంది గాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. మనము కూడా వాక్యము ద్వారా దేవుని దగ్గరికి కొనిపోబడుతుంది గాక, పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందండి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటేనే పరిశుద్ధాత్మ వస్తుందని బైబిల్ చెప్తున్నది. లేకపోతే రాదు. రాదంటే మీరు అనవచ్చు, ఏంటంటే పెంతెకోస్తు సంఘాల వాళ్ళు ఎగురుతారు కదా, కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తారు? డాన్స్ చేస్తుంటారు. ఈ ఎగురుడు దునుకుడు కాదండి. పరిశుద్ధాత్మ అనేది ఏం చేస్తుందంటే ఎగురుడు దునుకుడు కాదు, మొట్టమొదటి జీవితాన్ని మారుస్తుంది. పరిశుద్ధాత్మ నీలోపల ఉన్నదానికి సూచన ఏంటిది? నీ జీవితం మారుతుంది, నీ అలవాట్లు మారుతాయి, నీ జీవితంలో నూతనత్వం నిలబడుతుంది. ఆమేన్. కొత్త జీవితం కనపడుతుంది. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవుడి కార్యాలన్నీ చేస్తాడు. అవి నీకు పొందుకుంటే నువ్వు కూడా నూతనంగా జీవిస్తావు, దేవుడి కొరకు జీవిస్తావు. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే నిజమైన బాప్టిజం యొక్క ప్రత్యక్షత కావాలా. ఒకటే బాప్టిజం అని బైబిల్ చెప్తున్నది, నిజమే కదా. ప్రవక్త చాలా కొటేషన్ చెప్పాడు, కానీ నువ్వు నిజమైన బాప్టిజం తీసుకున్నప్పుడు అందరూ నేను గేలి చేసినా వారి వైపు చూడకు. గేలి చేస్తారు, మళ్ళీ తీసుకోవడం ఏందండి అని అంటారు, కానీ వాళ్ళ వైపు నువ్వు చూడకు, వాక్యం వైపు చూడు. వాళ్ళు ఏమైనా నువ్వు పట్టించుకోకు. దేవుని వాక్యం వైపు చూచి దేవుని వాక్యము నెరవేర్చు, దేవుని వాక్య ప్రకారంగా చేయి, నూతన జన్మ పొందుకో. యేసుక్రీస్తు నామములో బాప్టిజం ద్వారా నూతన జన్మ పొందుకొని దేవుని వాగ్దానము నెరవేర్చు. ఆయన ఉన్నాడు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దేవుతలతో పిలిచిన వారికి అందరికీ చెందుతుంది. అందులో మీరున్నారు, అందులో మనమందరం కూడా ఉన్నాం. హల్లెలూయా. కనుక మనమందరం ఏం చేద్దామంటే నిజమైన బాప్టిజం పొందుకుని గాక. ఆమె చెప్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నిజమైన బాప్టిజం పొందుకుని గాక. బాప్టిజం పొందుకుని వాళ్ళందరూ పొందుకుని గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. బాప్టిజం యొక్క ప్రత్యక్షత అనేది మనము అర్థం చేసుకుందాం. ఎందుకంటే వాక్యమే నిజమైనది,
బాప్టిజం నిజమైన బాప్టిజం ఒక్కటని బైబిల్ చెప్తున్నది. ఒక బాప్టిజం ఏందో అది మనం తెలుసుకొని ఈ రాత్రి ఒక నిర్ణయం కలిగి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము అందరూ పొందుకోవాలని నిర్ణయం చేసుకోండి. దేవుని నామమున దీవించును గాక. ఆమేన్. దేవుని మనందరూ కూడా దీవించును గాక. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. హల్లెలూయా. మరి చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిజమైన బాప్తిస్ము మరి మేము తెలియజేస్తున్నది నేను మీకు చాలాసార్లు ఈ గ్రామంలో ప్రకటిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోమని. మరి అది బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యము ఆ బాప్తిస్మై అన్నది. మరి ఆ బాప్తిసానికి మనం సిద్ధపడండి. ఎందుకంటే మనకు మన పూర్వీకులకు కాదు మనం కట్టుబడేది, మన కుటుంబానికి మన తల్లిదండ్రులు కాదు మనకు కట్టబడేది, మన కుమారులకు మన తల్లిలకు కాదు మనకు కట్టబడేది, కేవలం మనము దేవుని వాక్యముకు మనము మరి కట్టబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగాక. మరి అందరికీ మరి అర్థమైందని నేను మరి మిమ్మల్ని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి నిజమైన బాప్తిస్మము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకుంటేనే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుకుంటారు. అప్పుడు మీ స్థితి మారిపోతుంది, మీ ప్రవర్తన మారిపోతుంది, మీ కుటుంబమును దీవించబడతాయి. పరిశుద్ధాత్మ రావాలంటే మీరు ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేశాడు. శిష్యులకు ఏమన్నారంటే, అయ్యా మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారా అని అడిగారు. నేను వర్తమానం చెప్పట్లేదు, మరి పాస్టర్ గారు చెప్పి నేను చెబుతున్నాను. మరి అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేశాడు తన శిష్యులకు, అయ్యా మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందుకున్నారా అని అడిగినప్పుడు, అయ్యా మేము పరిశుద్ధాత్మ అనే సంగతే నాకు తెలియదు అన్నారు. ఆ శిష్యులు పరిశుద్ధాత్మ అనే సంగతే మాకు తెలియదు అన్నారు. అయ్యా మీరు ఏ రకంగా బాప్తిసం తీసుకున్నారంటే, అయ్యా యోహాను గారు ఇచ్చారు, మారు మనసు విశ్వాయి బాప్తిసం ఇచ్చారన్నారు. అది కాదయ్యా, మీరు నిజమైన బాప్తిస్మం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రవశించుటకు పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చినది. ఇది నా సొంత మాటలు కాదు. అపోస్తల కార్యం 19:2 నుంచి 5-6 వచనములు చదువుకోండి. కేవలం మేము పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలే మీకు నేను తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు తెలియజేశాడు. మరి ఇప్పటికైనా మనమేంటో మరిసిపోయి మనము దేవుని సన్నిధికి చేరాలనుకుంటే, పరలోకము స్థానములో మనం వెళ్ళాలంటే, మనం ఎత్తబాటులోకి వెళ్ళాలంటే మనము కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం తీసుకోవాలి. మీరు తీసుకున్న బాప్తిసము అది కరెక్ట్ కాదు. మరి పౌలు గారు తెలియజేశారు, మీరు మారు మనిషి విషయమై తీసుకున్న బాప్తిసము మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుకుంటారు. మరి కేవలం మరి మా మాటలు మరి గ్రహించండి. మేము చెప్పేది ఎందుకంటే ప్రతి ఒక్కరిని సర్వ సత్యములకు నడిపించాలని, మరి ఎత్తబాటులోకి తీసుకెళ్ళాలని మరి దేవుడు ఇక్కడ ఓ ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్టయితే కొద్దిసేపు ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరూ లేచి నిలబడి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా నాయనా, అయ్యా స్తోత్రం ప్రభా నాయనా. అయ్యా మా పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటల ప్రభా నాయనా మేమైతే చదువుతున్నాం కానీ ప్రభా నాయనా దాన్ని గ్రహించలేకపోతున్నాం ప్రభా నాయనా. ఆ గ్రహింపు లేదు ప్రభా నాయనా. మేము వ్యతిరేకమైన జ్ఞానంలో ఉన్నాం ప్రభా, వ్యతిరేకమైన బోధల్లో ఉన్నాం ప్రభా నాయనా. అయ్యో గలిబిలి బోధల్లో ఉన్నాం ప్రభా నాయనా. మాకు నిజమైన సత్యమైన మార్గం ప్రభా తెలియలేదు ప్రభా నాయనా. ఈ కాలమున నాయనా, ఈ సమయంలో ప్రభా నాయనా ఓ నిజమైన వాక్యము నాయనా మాకు ప్రత్యక్షమైనా కనపరిచినందుకు నీ వందనాలు ప్రభా నాయనా. అయ్యా లేఖనముల ప్రకారము నాయనా అపోస్తల కార్యం 2:38 ప్రకారము నాయనా, అయ్యా అపోస్తల కార్యం 19 ప్రకారము నాయనా, అయ్యా నాయన ప్రతి వారు ప్రభా నాయనా యేసుక్రీస్తు నామములో నాయనా
నీ వాక్యములో జీవించాలి ప్రభా నాయన. అయ్యా నాకు నాయన ఈ రాత్రికాల సమయంలోనైనా అయ్యా మాతో మాట్లాడమని అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రతి ఒక్కరు అడగండి, అయ్యా ఏంటయ్యా మరి మేమేదో బోధనాలంటాము, ఓ సత సిద్ధాంతాలు అంటాం, మమ్మల్ని మార్చుకుని ఆయన నిజమైన వాక్యములకు నడిపించమని అడగండి, దేవుణ్ణి అడగండి. నేను చెప్పిన మాటలు బట్టి దేవుణ్ణి అడగండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మొరపెట్టండి, అయ్యా నిజమైన వాక్యము మా హృదయములకు రమ్మని అడగండి. అయ్యా ప్రత్యక్షత మేము నింపబడాలి ఆయన, ఒక బయలుపాటు రావాలి ఆయన మాలో. మేము లోకములో నుంచి ఒక్కరైనా నువ్వు బయటికి రావాలి నాయన, ఆయా గడిబిల బోధన నుంచి బయటికి రావాలి నాయన. కేవలము పరిశుద్ధ గ్రంథములో ఏ వాక్యమైతే తెలియ మరి తెలపబడిందో, ఏ వాక్యమైతే మాలో రుజుపరచాలి నాయన, పరిశుద్ధ గ్రంథములోని వాక్యము నాయన మాలో ప్రత్యక్షం కలిగి ఉండాలి నాయన. ఓ గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. అయ్యా మాతో మాట్లాడు ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడు ప్రభా. మాలో బలహీనత ఉంటుందంటే, మేము ఎంతో సిచ్చుకుపోతున్నామంటే అయ్యా కేవలము నాయన నీ వాక్యముగా దూరం ఉంటున్నాము నాయన. దేవుణ్ణి అడగండి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుడితో మాట్లాడగలని ఆశ కలిగి ఉండారా ప్రతి ఒక్కరూ? అయ్యా ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. మీరు తృప్తిపరచి వెళ్ళాలని మరి మాకు దేవుని నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మను వరం పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు మార్చునుగాక. అయ్యా మార్చు ప్రభువా, ఒక నూతన జన్మములకు నడిపించనాయన. అయ్యా రూపాంతర శక్తితో నాయన నింపు నాయన. అయ్యా నేను తీసుకున్న బాప్తిసము కట్ట కాదయ్యా, నిజమైన బాప్తిసము ప్రభువైన యేసుక్రీస్తు నామం అనే బాప్తిసము. మా ఇంటి పేరే ప్రభువైన యేసుక్రీస్తు నామం అని మేము ఆ గుర్తులకు మేము నడవాలనైనా. మా స్థితే, మా స్థానమే ప్రభువైన యేసుక్రీస్తు నామమయ్యా. అయ్యా పేతురు గారికి నాయన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమని తెలియజేశారు. ఆ పేతురు గారికే పరలోకములో మరి తాళము చెవులు మరి పేతురు గారికి ఇవ్వబడినవి. మరి అదే మరి మేము ఎత్తబాటులోకి వెళ్ళాలంటే అయ్యా మేము ఓ నిజమైన వెలుగులో మనం వెలిగించనాయన. ఆయా దీపస్తంభములోనైనా, ఆ 7 దీపస్తంభములైనా ఒకే ఒక దీపస్తంభంకు దీపస్తంభంకి ఎలాగ వెలిగించబడుతుందో అయ్యా నీ వాక్యము నాయన ఈ రాత్రికాల సమయమున విన్న వాక్యం బట్టి నాయన మాలో వెలిగించబడాలి నాయన. వెలిగించనాయన. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్కరు అడుగుతున్నారా అయ్యా మాలో వెలిగించనాయన. అయ్యా నిజమైన వాక్యం మాలో వెలిగించనాయన. అయ్యా నాయన పరిశుద్ధ గ్రంథములో మరి లేఖనములో మరి పాస్టర్ గారు తెలియజేశాడయ్యా, ఆ వాక్యానుసారమైన మేము ఎందుకు నడవలేకపోతున్నాం ప్రభా? మరి బైబిల్లో ఉన్న బాప్తిసం మేము ఎందుకు తీసుకోలేకపోతున్నాము నాయన? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, ఒక్కసారి అడగండి. అయ్యా ఈ రాత్రికాల సమయం నాయన ఒక నిజమైన వాక్యం వెలుగులోకి నాయన ఒక నిజమైన బాప్తిసం పొందుకున్నాయినా మేము పరిశుద్ధాత్మ వరం పొందుకోవాలి నాయన. మరి సమర్పించుకుంటారా? దేవునికి సమర్పించుకుంటారా? ఒకే ఒక్కసారి దేవునికి మీ హృదయములు సమర్పించుకోండి. కేవలము నాయన నీ వాక్యం మీద మేము ఆధారపడి జీవించాలి ప్రభా. నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నది ప్రభా. నీ వాక్యమే మాకు రక్షణకర్త అయి ఉన్నది ప్రభా. నీ వాక్యము లేనిదే ప్రభా మేము ఏవిది కూడా మేము చేయలేము ప్రభా. మరి దేవుణ్ణి మరి అడుగుతున్నారా? అయ్యా కేవలము నాయన ఈ రాత్రికాల సమయమునైనా మాతో మాట్లాడు ప్రభా. వాక్యము ద్వారా మాతో మాట్లాడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రమునైనా, స్తోత్రం ప్రభా, స్తోత్రమునైనా.
పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, పరమ తండ్రి, జీవము గల తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ కొందనాలు తెలియజేసుకున్నాం ప్రభా. మరి 13వ తారీఖు సాయంత్రము, ఈరోజు 14వ తారీఖు ఉదయం సాయంత్రము, ఈ శివకాల మరి వధువు ఉద్యోగ కూడికలు ప్రభానైనా, ఈ 3 కూడికలు ప్రభానైనా, ఇవి అనుకూలమైన కూడికల ప్రభా, కానీ నువ్వు సిద్ధపరిచిన కూడికల ప్రభా. కానీ మేము నువ్వు కూడికలు మరి ఏర్పాటు చేయమన్నప్పుడునైనా మమ్మల్ని సిద్ధపరిచావు ప్రభా. మమ్మల్ని ఈ కూడికలకు మరి ఎలా సిద్ధపరిచావో మేము ఎత్తబడుతూ